ఈ నెల 18వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఆల్ డిజిటెక్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పాల్గొని ఉద్యోగాలను పొందుకోవాలని కోరారు. ఇంటర్వ్యూ విధి విధానాలను వారు తెలియజేశారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రతి నెల ఏదో ఒక కంపెనీతోటి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ నెలలో కూడా 18వ తేదీన ఆల్ డిజిటెక్ అన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెన్నైలోను బెంగళూరులోను ఆఫీసులకి ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి బీఎస్సీ కానీ బీసీఏ కానీ బీఈ బీటెక్ చదివినటువంటి వాళ్ళంతా కూడాను అర్హులు అని చెప్పడం జరిగింది. వీటికి ఇంటర్వ్యూస్ 2 రౌండ్స్లో జరుగుతుంది. కాబట్టి పిల్లలు, నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. చెన్నైలో 28 వేకెన్సీస్, బెంగళూరులో 19 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత వీళ్ళకి దాదాపుగా 17,000 రూపాయలు ప్లస్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చేరిన మొదటి రోజు 15 days అకామిడేషన్ విత్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిరుద్యోగ యువతి యువకులను కోరుకుంటున్నాను. 18వ తేదీ ఉదయం రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటలకంతా వాళ్ళు ఇక్కడికి రావాల్సిందిగాను, 9 గంటలకు వచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగాను, అదేవిధంగా ఒక సంపత్ గారిని కానీ కుమార్ గారిని కానీ కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని కూడా ముందే మీకు మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరెవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాదలుచుకున్నారో వాళ్ళంతా కూడా ముందుగానే రిజిస్టర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అన్నటువంటిది తెలియజేస్తున్నాము. ఇది చాలా మంచి ఆపర్చునిటీ, దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ఎవరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కోసం కానీ, లేదా ఇంటర్వ్యూస్ కోసం కానీ, లేదా ఉద్యోగం కోసం కానీ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. డబ్బులు ఇచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ చేసేటువంటి వ్యవస్థను మేము ఎంకరేజ్ చేయటం లేదు. ఆ విషయాన్ని విద్యార్థులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆల్ డిజి టెక్నాలజీ వారు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు 18/2/2025 జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జాబ్ మేళకు సంబంధించి 2022, 2023, 2024, 2025 పాస్ అయ్యేటువంటి విద్యార్థులు కూడా అర్హులే. ఈ విద్యార్థులు, నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు ఈ జాబ్ మేళలో పాల్గొని 2 రౌండ్లలో తమ ప్రతిభను నిరూపించుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఇందులో ఉద్యోగం పొందినటువంటి వారికి 17,000 రూపాయల వేతనంతో పాటు నెలకు ఇన్సెంటివ్స్ కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఈ జాబ్ మేళలో సెలెక్ట్ అయినటువంటి వారు చెన్నై, బెంగళూరులలో ఉద్యోగం నిర్వహించవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో February 18న నంద్యాల పట్టణ మరియు నంద్యాల చుట్టుపక్కల ఉండేటటువంటి నిరుద్యోగ యువతి యువకులకు మరియు కళాశాలలో పూర్వ విద్యార్థులకు మరియు ప్రస్తుతము ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి ఆల్డిగోటెక్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీ ద్వారా ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ ద్వారా ఎన్నికైన విద్యార్థులకి చెన్నై మరియు బెంగళూరులలో ఉద్యోగ అవకాశాలు కలవు. వాళ్లకు 17,000 రూపాయల జీతంతో పాటు ఇన్సెంటివ్ కూడా ఇస్తారు ప్రతి నెల కూడా. వాళ్ళకి 6 days వీక్లో ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కూడా ప్రక్రియ అంతా కూడా 2 రౌండ్స్లో జరుపుతారు. ఈ 2 రౌండ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా జాయిన్ కావాల్సి ఉంటుంది. కావున కళాశాల పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులు, అలాగే నంద్యాల జిల్లా చుట్టుపక్కల ఉండే నిరుద్యోగ యువతి యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.